తుగ్లక్ నిర్ణయాలను నీ తుగ్లక్ పాలన చూసి తెలంగాణ సమాజం నేను చూసి అసహించుకుంటున్నది. నువ్వేదో బెదిరిస్తే భయపడితే ఏంటంటే అంటాడు, ఇంకా ఇది బెంగాల్ తరహా అన్నట. బెంగాల్లో తెలుసా ఏం జరిగింది? బెంగాల్లో 4 సీట్లే బీజేపీ గతంలో 77 సీట్లు గెలిచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. గుర్తుంచుకో, 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసిందారా, తెగించి కొట్లాడింది, ప్రాణత్యాగం చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దేనికి ఎక్కబోలే, తెగించి కొట్లాడితే 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 77 సీట్లు గెలిచింది బెంగాల్లో. తెలంగాణలో నువ్వు వస్తే మేము కూడా తెగించి కొట్లాడతాం. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నువ్వు గాంధీలో నీ గాంధీలో భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఉరికిస్తావు ముఖ్యమంత్రి అన్న మాట్లాడారు, ఉరిచేది డబ్బులు కొడతాడు, చావు డబ్బులు కొడతాడ. ఇప్పటికే చావు డబ్బులు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ నిలబడతలేదు నీకు చావు డబ్బులు. నిరుద్యోగ యువత ఆత్మహత్య ఉంటే చావు డబ్బులు నిలబడతలేవా నీకు? ఇంటర్వ్యూ విద్యార్థులు నేర్చుకోరు, చావు డబ్బులు నిలబడతలేవా నీకు? ఆర్టీసీ కార్మికులు చనిపోయారు, నిలబడతలేవా నీకు? అవి విచారకరంగా చావు డబ్బులు కొడతాడట రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు పెడుతున్న ఇబ్బందులతోని అనేక మంది నీ బాధితులు ఎలా మరణిస్తుంటే ఆ డబ్బులే ఎలా తెలంగాణ ప్రజలు వినలేకపోతే బాధతోని. నీ పార్టీకి కొట్టే చావు డబ్బులు కొట్టే రోజు దగ్గర ఉన్నది, అది గుర్తుంచుకోవాలి. దీన్ని దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఏదో కొత్త నాటకము, కొత్త దొంగ నాటకాలు వేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే నోటిఫికేషన్, ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తారీఖు నాడు ధర్నా చౌక్, కేసీఆర్ గారు ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసిన దీక్ష స్థలంలో భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక ఫామ్ హౌస్ నుంచి ప్రగతి వంచి వచ్చి ధర్నా చేసినటువంటి ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ 27వ తారీఖు నాడు ఒక రోజు పాటు నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి, ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ దీక్ష నిర్ణయించింది. ఆ దీక్షలో నేనే పాల్గొంటున్నా. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను తెలుసుకో. ఫస్ట్ తెలుసుకున్నా తెలిసినా తెలియనట్టు నటించకు. నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ జీవో విషయంలో ఒకసారి పునరాలోచించు. ఏ విధంగా సమస్యలు ఎవరికి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలో ఒక్కసారి సోయికి వచ్చి ఆలోచించు. నువ్వు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోకు. ఆ చెప్పినప్పుడు రాకపోతే చెప్తుంటున్నాడు. ఎందుకంటే మళ్ళా రేపులతో ముఖ్యమంత్రి బిజీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ 1 డిసెంబర్ వస్తుంది కదా, లిక్కర్ కలెక్షన్ బాగా వస్తుంది, దాని మీద చూడతారు. ఇక చెప్తాడు ఫస్ట్ నుంచి 3 రోజుల పాటు అందరు ఎక్సైజ్లో ఫోన్ చేస్తారు. ఎంత కలెక్షన్ ఎంత వచ్చింది, ఏదో రీటైల్ కౌంటర్ లెక్కనే కలెక్షన్ ఎంత వచ్చింది అంటాడు టార్గెట్. అటు ఎక్సైజ్లో ఫోన్ చేస్తాడు, డైలీ కలెక్షన్ లెక్కనే చేస్తాడు. ఇటు ఇప్పుడు పోలీసులకు స్టార్ట్ చేసిండు. తామనేదాన్నే డ్రంక్ అండ్ చేసేది ఆయన. మళ్ళీ పొట్టు రోడ్ల మీద డ్రంక్ అండ్ పొట్టు చేస్తున్నారు. చేరాను దాని తాగు అని తందనాలు అని చెప్పి వయసులు గల్లికో వయసు పెంచేది నువ్వే. ఇట్లా కలెక్షన్ అట్లా కలెక్షన్ ఏమైంది? ఇప్పటికైనా నీ వ్యవహారాలు మార్చుకో, నీ భాష పద్ధతి మార్చుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.